జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. ఈ సమ్మె అన్ని సంఘాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక వ్యతిరేక కోడ్లు తెచ్చింది. ఈ కోడ్లలో కనీస వేతనం లేకుండా పోయింది. అదేవిధంగా 8 గంటల పని దినాన్ని తీసేసి 12 గంటల పని దినానం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. అంటే 8 గంటల పనిని మొత్తం తీసేసి 12 గంటల పని చేసి 8 గంటలకే జీతం తీసుకోమని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఈ 8 గంటల పని దినానం 100 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కును బీజేపీ ప్రభుత్వం నాశనం చేసి కార్మిక హక్కులను భంగం కలిగించే విధంగా చేస్తుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మున్సిపల్ కార్మికులకు కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, చనిపోయినటువంటి కార్మికుల పిల్లల్ని ఉద్యోగాల్లో పెట్టుకోవాలి, సూపర్వైజర్లకు 30,000 రూపాయలు జీతం ఇవ్వాలి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలని ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టాం. మున్సిపల్ వర్కర్లు అందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి అని మనం సిఐటియుగా కోరుతా ఉన్నాం. మన సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక పోరాటాలు పిలిపించే వాటికి అన్నిటికి కూడా మున్సిపల్ కార్మికులు పాల్గొంటారని తెలుపుతా ఉన్నాం. ఓకే మిత్రులారా, ధన్యవాదములు.